ఈరోజు ఆత్మీయ దర్శనంలో దేవుని మాట లేకుండా తీసుకునే నిర్ణయము లేదా దేవుని మాటతో చేసిన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ప్రియమైన సహోదరులారా, సహోదరుమల్లారా, మన జీవితంలో ఒకే పరిస్థితి వచ్చినా మన నిర్ణయం మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న నిర్ణయం మనల్ని సమస్యల్లోకి తీసుకెళ్తుంది లేదా ఆశీర్వాదంలోకి తీసుకెళ్తుంది. ఈరోజు మనం ఇద్దరు మహానుభావుల జీవితాల్లో ఒక గొప్ప సత్యాన్ని చూడబోతున్నాం. మొదటగా అబ్రహాం ప్రయాణం. ఇది ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడింది. దేశంలో కరువు వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవునిని అడగలేదు. తన ఆలోచనతో ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళు అని చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? భయం పట్టుకుంది. తన భార్య గురించి అబద్ధం చెప్పాడు. సమస్యలు వచ్చాయి. చివరికి అవమానంతో తిరిగి రావాల్సి వచ్చింది. అలాగే రెండవది యాకోబు ప్రయాణం. ఇది కూడా ఆదికాండం 46వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు యాకోబు జీవితాన్ని చూడండి. అతను కూడా ఐగుప్తుకి వెళ్ళాలి అనుకున్నాడు, కానీ వెంటనే వెళ్ళలేదు. ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, బలి అర్పించాడు, దేవునిని అడిగాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, భయపడకు, ఐగుప్తుకి వెళ్ళు, నేను నీతో ఉంటాను. అదే ప్రయాణం కానీ దేవుని సమక్షంలో జరిగింది. ఫలితం ఏమిటి? ఆశీర్వాదం, రక్షణ, గొప్ప జనముగా మారడం. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చూద్దాం. అబ్రహాం దేవుని అడగలేదు, యాకోబు దేవుని అడిగాడు. అబ్రహాంకి సమస్యలు, యాకోబుకి ఆశీర్వాదం. తేడా ఒకటే, దేవుని మాట. ప్రియులారా, ఈరోజు మనం కూడా అదే చేస్తున్నామా? సమస్య వచ్చినప్పుడు మనసు చెప్పినట్టు వెంటనే నిర్ణయం తీసుకుంటున్నామా, లేక దేవుని ముందు మోకరిల్లి ప్రవ్వా నీ చిత్తమే జరుగుదక్క అని అడుగుతున్నామా? గమనించండి, దేవునిని అడగకుండా చేసిన ప్రయాణం ప్రమాదం, దేవుని మాటతో చేసిన ప్రయాణం రక్షణ, ఆశీర్వాదం. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏ పని అయినా, ఏ నిర్ణయమైనా ముందుగా దేవుని అడిగి ఆయన మాటతోనే ముందుకు సాగుదాం. అప్పుడు మన జీవితం అబ్రహాంలాగా సమస్యల్లో కాకుండా యాకోబులాగా ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.